నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. ఈరోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, మదుపుదారులకు ఏ రంగాల్లో షేర్లు అనుకూలంగా ఉంటాయి, ముఖ్యంగా షేర్లు కొనుగోలు సమయంలో ఎలాంటి మెలకువలు తీసుకోవాలి, ఎలాంటి షేర్లను స్టాక్ చేసుకోవచ్చు, ప్రధానంగా నిఫ్టీ, సెన్సెక్స్ ఏ విధంగా ఉండబోతుంది తదితర అంశాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్టు ప్రభు గారు మాలెంపాటి. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేసి మదుపుదారులు వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. రైట్, ఇక బిజినెస్ ప్రైమ్ టైంలోకి వెళ్దాం. ప్రభు గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు స్టాక్ మార్కెట్లో ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? అంటే మంత్లీ ఎక్స్పైరీ, సో వాలటాలిటీ ఉంటుంది సర్వసాధారణం. నిన్న 26,000 నిలబడుతుంది అనుకుంటే నిలబడలేదు. సో ఇవాళ రేంజ్ 26,000 నుంచి 26,100 మధ్యలో క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో కొంచెం పాజిటివే, ఎందుకంటే ఇవాళ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో నిన్న దాదాపుగా మొత్తం నిన్న క్లియర్ చేసుకొని ఉంటుంటారు. అందుకని నిన్న మార్కెట్ గ్యాప్ అప్ అయినా 60-70 పాయింట్స్ గ్యాప్ అప్ అయినా చిన్నగా చివరికి వచ్చేసరికి బాగా డౌన్లో అయిపోయింది. 26,000 కూడా కట్ అయిపోయింది. బేసిక్ లెవెల్ కూడా కొంచెం కట్ అయింది. అయినా కొంచెం భయపడాల్సిన ఏం పని లేదు. మనమే వీఆర్ డౌన్ బట్ నాట్ అవుట్. సో మార్కెట్ విల్ గో అప్. సో ఈ యుఎస్ మార్కెట్స్ అంతా ఇదవుతున్నాం, మనం పడలేదు. వాళ్ళు పెరుగుతున్నప్పుడు మనం పెరగలేదు, వాడు పడుతున్నప్పుడు మనం పడుతున్నాం. అది ఒక్కటి మనం అబ్జర్వ్ చేస్తే చాలు. సో ఇప్పుడు మెయిన్ ఎఫ్ఐఎస్ సెల్లింగే బాగా. నిన్న కూడా 4,000 crores అమ్మారు వాళ్ళు, కంటిన్యూస్గా అమ్ముతూనే ఉన్నారు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న అంటే డే హై నుంచి డేలోకి 600 పాయింట్స్ అంటే మరి బాగా ఇదే కదా. నిన్న నైట్ మళ్ళీ చూస్తే గ్లోబల్ న్యూస్ పాజిటివ్ కొన్ని ఉన్నాయి. క్రూడ్ పడింది, యుక్రెయిన్ రష్యా సీజ్ ఫైర్ టాక్స్ నడుస్తున్నాయి. సో ట్రంప్ ఏమో చైనా ప్రెసిడెంట్ గారితో టాక్స్ మళ్ళీ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. సో అవన్నీ పాజిటివ్ న్యూస్ వస్తుంది. ఇవన్నీ మూలంగా ఇండియా ట్రేడ్ కూడా తొందరలో జరగచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అందుకని మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. అంటే అక్టోబర్ సిరీస్ 1,400 పాయింట్ అంటే 6% పెరిగితే ఈ నవంబర్ సిరీస్ మొత్తం కన్సాలిడేషన్ అనుకోవచ్చు. దాదాపుగా ఒక 30-40 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ ఉన్నాం అంతే. సో ఏదేమైనా అసలు డిసెంబర్ సిరీస్లో కొంచెం మార్కెట్ మూవ్ రావచ్చు. నవంబర్ ఫ్లాట్ తీసుకుంటే నిఫ్టీ ఇవాళ అబౌవ్ కొంచెం క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. అప్పుడు కొంచెం మూవ్మెంట్ ఉంటుందండి. మన కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సుధాకర్ గారు అనంతపురం నుంచి. సుధాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ ఒకటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్, క్యాప్స్టన్ సర్వీసెస్ ప్రెజెంట్ రేట్ లో బై చేయించాం సార్. హెచ్బిఎల్ ఇంజనీర్, రెండోది ఏంటి సార్? క్యాప్స్టన్ సర్వీసెస్ సార్. హెచ్బిఎల్ ఇంజనీరింగ్, క్యాప్స్టన్ సర్వీసెస్. ఓకే, నిన్న అడిగినట్టున్నారు కదా రెండు. అదే ఎంట్రీ లెవెల్స్ చెప్పండి సార్. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ మీకు 904 2% ప్లస్ ఉందండి ఇవాళ. మీకు ఏదైనా ట్రెండ్ డౌనే ఉంది కొంచెం. ఏదైనా 905 క్రాస్, నిన్న కూడా అదే చెప్పాను, 905 క్రాస్ అయినప్పుడు కొనండి అని. అదే తీసుకోండి, అదే లెవెల్. సో క్యాప్షన్ వచ్చేసి 322 1.3% ప్లస్లో ఉంది. ఎందుకంటే టెక్నికల్గా కొన్ని మారుతాయి కానీ ఫండమెంటల్గా కొన్ని స్ట్రాంగ్గానే ఉంటాయి. ఆ లెవెల్స్ కొన్ని ఇది ఉన్నాయంటే ఆ లెవెల్ కొన్ని ఇది చేసుకోవాలి. ఇదేమో కింద నుంచి పైకి బాగా పోయింది, 340 దాకా పోయింది సార్. ఎక్కడి నుంచి మీకు 249 నుంచి కంటిన్యూస్ పోయింది. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అయింది. మీకు 315 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే అక్కడ నుంచి మళ్ళీ కొంచెం పెరిగితే 360-365 దాకా రావచ్చు. అక్కడ దాకా క్వశ్చన్ ఉంది. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ కావచ్చు. ఓకే, రైట్. ప్రభు గారు, మరో కాలరు కామేశ్వరి గారు కాకినాడ నుంచి కాలరు వెయిట్ చేస్తున్నారు. కామేశ్వరి గారు, నమస్కారం అండి. నమస్తే సార్. కామేశ్వరి గారు, ఆయిల్ చార్జ్ అడిగాను అనుకున్నాను, అర్థం ఆయిల్ చార్జ్ అని ఉంటుంది కదండి, అది సడన్ గా రేటు వాయిస్ క్లియర్ గా లేదండి. కామేశ్వరి గారు, కొంచెం టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి ప్లీజ్. టీవీ పెట్టలేదండి అసలు. ఆల్ కార్గో అని వినపడుతుందండి. 13 రూపీస్ ఉంది. ఆల్ కార్గో లాజిస్టిక్ కొంచెం ఇది ఇబ్బందుల్లోనే ఉంది. అంటే అంత స్ట్రాంగ్ కాదు. మీరు ఫ్రెష్ ఎంట్రీ అయితే వద్దని నేను సలహా ఇస్తాను. ఆల్రెడీ ఉంటే మటుకు ఎక్కడ కొన్నారో చెప్పండి. అదేమైనా కార్పొరేట్ యాక్షన్ అయిందండి. ఎందుకంటే సడన్ 30 రూపాయల నుంచి 14 రూపాయలకు వచ్చేసింది. అదేమైనా కార్పొరేట్ యాక్షన్ జరిగిందా అని నాకు అర్థం అవ్వలేదు. ఎందుకని ఒకసారి నేను చూసి చెప్తానండి. మీకు నా నెంబర్కి ఫోన్ చేయండి 10:30 తర్వాత. నేను చూసి చెప్తాను మీకు. ఇదైతే ఫ్రెష్ ఎంట్రీ అయితే వద్దండి. నేను నా ఇది మటుకు వద్దంటున్నాను. నేను అంత స్ట్రాంగ్ కాదు. రైట్ ప్రభు గారు, మరో కాలర్ వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. వెంకటేశ్వర గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. వెంకటేశ్వర గారు, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు?
సార్ ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ రోజ్ టెక్ ఒకటి, ఏదండి? రోజ్ టెక్ ROSSTECH రోజ్ టెక్ ఒకటి, రోజు చెక్. తర్వాత BLS ఒకటి, జీకే ఎనర్జీ 235 ఉన్నాయి సార్. అది 25% లాస్ ఉంది. దాన్ని ఏమైనా ఇప్పుడు ఎవరేజ్ చేయించా లేకపోతే కొన్ని రోజులు హోల్డ్ చేయమంటారా? ఓకే, రోసెల్ టెక్ అండి. అవునండి. రోసెల్ టెక్ వచ్చేసి 682 ఉంది, 0.1% న్యూట్రల్ ఉంది సార్ ఇవాళ. మీ అది కొంచెం పర్వాలేదు, మన బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. 705 క్రాస్ అయినప్పుడు కొంచెం రావచ్చు. రీసెంట్ అంటే డబుల్ టాప్ లాస్ట్ టైం 800 దాకా వచ్చింది, మళ్ళీ అక్కడ దాకా రావచ్చు. ఎందుకంటే అక్కడ దాకా మూవ్మెంట్ ఉంది, అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ డబుల్ టాప్ వచ్చినప్పుడు కొంచెం మళ్ళీ రీట్రేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ దాకా వెయిట్ చేయొచ్చు. ఇంకోటి డౌన్ ట్రెండ్ మీరు అన్నది, మూడోది డౌన్ ట్రెండ్ ఉంది, కొంచెం ఆగండి. మళ్ళీ యావరేజ్ చేయాలన్నా కొంచెం ఆగండి. రైట్ ప్రభు గారు, మరో కాలర్ కృష్ణారావు గారు వైజాగ్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. కృష్ణారావు గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. CG పవర్ సార్, PFC సార్. PFC ఒకటి, CG పవర్ పీజీ పవర్ 655 లో ఉన్నా సార్. తగ్గిపోతుంది, అది ప్రాఫిట్ బుక్ చేయాలి ఏంటని అడుగుదామని. TG పవర్ అండి. CG పవర్ అండి 655 లో ఉన్నాయి, 655. పీజీ పవర్. ఇంకో రెండోది ఏంటి సార్? తగ్గుతుంది, ప్రాఫిట్ బుక్ చేయమంటారా అని అడుగుదామని. ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ ఉందండి? అది ఓన్లీ 3% ఉందండి ప్రాఫిట్. జనరల్గా షార్ట్ టర్మ్ అయితే 3 to 5% లేదా 5 to 10% వరకు తీసుకోవచ్చు షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే మీకు 20% ఎబో. మిడ్ టర్మ్ అంటే 10 to 20% తీసుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే ఎంతండి? 7 years లాంగ్ టర్మ్ మామూలుగా అనుకుంటే. షార్ట్ టర్మ్ అంటే 3 years. మనం షార్ట్ టర్మ్ అంటే మంత్స్ అనుకుంటాం. సో అట్లా పీజీ ఫస్ట్ స్క్రిప్ట్ ఏంటండి? CG పవర్ సార్. ఇంకోటి PFC, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. PFC 1 second. PFC ఫ్రెష్ బయింగ్ అండి? కాదండి, 412 లో ఉన్నాయి. 412 ఓ, ఎవరైనా యావరేజ్ చేయాలా ఏంటి సార్ అని అడుగుదామని. 412 అంటే 366 ఉంది సార్ ఇప్పుడు. ఇది పాయింట్ కొంచెం డౌనే ఉంది సార్, వీకే ఉంది. కొంచెం ఆగండి, కొంచెం పడుతుంది, కొంచెం ఆగండి. ఇప్పుడైతే వద్దు, యావరేజ్ చేయడానికి ఇప్పుడు వద్దు. CG పవర్ ఏం చేయమంటారు సార్? CG పవర్ జనరల్గా మీకు CG పవర్ ఇండస్ట్రియల్ మంచి కంపెనీయే. ఎందుకంటే యుఎస్లో కొంచెం AI స్టాక్స్ అన్ని ఇబ్బంది పడుతున్నాయి. దానికి షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కొంచెం ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి కొంచెం ఇదైంది. మళ్ళీ అవి కూడా కొంచెం పెరుగుతున్నాయి, యూటర్న్ తీసుకున్నాయి. సో ఇది నాట్ షార్ట్ టర్మ్ అండి, ఇది లాంగ్ టర్మ్. కొంచెం లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు. మీకు ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇండస్ట్రీస్ అండ్ కన్జ్యూమర్. సో ఇది కొంచెం లాంగ్ టర్మ్ పుట్టిద్దండి. ప్రజెంట్ అయితే మీకు ట్రెండింగ్ చూస్తే మీకు పర్వాలేదు, కన్సాలిడేషన్ తీసుకుంటుంది. ఎప్పుడైనా 705 క్రాస్ అయినప్పుడు మళ్ళీ ఎంటర్ కావండి. అప్పుడు యావరేజ్ చేసుకోవచ్చు మీరు, యావరేజ్ లేదా ఫ్రెష్ బయింగ్ అన్న. అక్కడ దాకా ఆగండి సార్. రైట్ ప్రభు గారు, మరో కాలర్ కుమార్ గారు కరీంనగర్ నుంచి. కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? JSW ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్. JSW సార్ ఇది యావరేజ్ చేసుకోవచ్చు సార్. యావరేజ్ అంటే మీ కొన్న రేట్ చెప్పండి. 260 లో ఉంది సార్. 260 అంటే 267 ఉంది కదా సార్. ఇప్పుడు యావరేజ్ ఏముంది అంటే జనరల్గా పెరుగుతున్నప్పుడు కొనుక్కోవచ్చు, కానీ యావరేజ్ కాదు అది. రన్నింగ్లో ఉన్నప్పుడు అట్లా తీసుకోవచ్చు. ఇది ప్రస్తుతం అయితే డౌనే ఉంది సార్. 340 నుంచి కన్సిస్టెంట్గా డౌన్ అవుతుంది. ఏదన్నా మీరు 285 క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు యావరేజ్ చేసుకోండి. అప్పుడు బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఎందుకంటే రన్నింగ్లో కొన్నాం అనుకోండి, మనకి యావరేజ్ వచ్చేస్తుంది. అది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు 7 points ప్లస్లోనే ఉన్నారు. కొంచెం ఆ లెవెల్ దాటినప్పుడు కొంచెం మూమెంట్ ఎక్కువ వస్తుంది, అక్కడ తీసుకోండి. రైట్ ప్రభు గారు, అంటే మా మార్కెట్లో ఈరోజు ఉన్నటువంటి అంటే లోహపు కంపెనీల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశాలు అనుకోవచ్చు? అంటే మంత్ ఎండింగ్ అండి, ఇది ఎక్స్పైరీ రోజు. పొజిషన్స్ బట్టి ఇది అవుతాయి. ఈ లాస్ట్ 4 రోజులు మనం ఈ ఎక్స్పైరీ రోజు, ఎందుకంటే థర్స్డే US సెలవు, ఫ్రైడే హాఫ్ డేనే ఉంది. సో ఈ నెక్స్ట్ 3 days పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు, పెద్ద చేంజెస్ ఉండదు. మన లోకల్ క్యూస్ బట్టే ఉంటుంది కాబట్టి కొంచెం స్తబ్దతగానే ఉంటాయి ఈ 4 రోజులు. ఎందుకంటే ఈ సిరీస్ ఫ్లాట్గానే క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ సిరీస్ కొంచెం మూమెంట్ వస్తుంది. ట్రేడ్ డీల్ అయినప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి. RBI మనకి 5th 6th ఉంది.
టెన్త్ ఫెడరల్ ఇది ఉంది. ఆ 2 ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తారని ఉద్దేశం. మొన్నదాకా కొంచెం ఇన్ఫ్లేషన్ ఇది ఉంది, యూఎస్లో తగ్గించిన ఛాన్స్ ఉంది, ఇప్పుడు తగ్గిస్తారని హోప్స్ ఉన్నాయి. సో ఇది తగ్గిస్తూ ట్రేడ్ డీల్ జరిగితే డెఫినెట్గా యుఎస్ రష్యా యుక్రెయిన్ వార్ కొంచెం పీస్ టాక్ పాజిటివ్గా ఉండి క్లోజ్ అయిపోతే మనకి క్రూడ్ ఆయిల్ కొంటుంటే ఇంక యూఎస్ క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉండదు, ఇంకా యుద్ధం ఆగిపోతే. సో మనం ఆరామ్స్గా కొనుక్కోవచ్చు, మనకి ఎంత కావాలో అంత కొనుక్కోవచ్చు. సో దట్స్ ద డిఫరెన్స్. ఇవన్నీ సెటిల్ అయితే డిసెంబర్ సిరీస్ బాగుంటుందని ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు వరకు అయితే మందకొడిగా ఉండే అవకాశం కొంచెం నరేష్ గారు మోడ్లోనే ఉంది. రైట్, నరేష్ గారు కాలరు హైదరాబాద్ నుంచి వెయిట్ చేస్తున్నారు. నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర రామ్కి ఇన్ఫ్రా వచ్చేసి 590 రూపీస్ ఉంది సార్, దాన్ని టార్గెట్ ప్రైస్ చెప్పండి సార్. రెండోది వచ్చేసి అనంతరాజ్ సార్, అది కూడా 595 లో ఉంది సార్. ఆ ప్రైస్ దగ్గరకు వస్తే ఎగ్జిట్ చేయమంటారా, లేదంటే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు సార్? అనంతరాజ్ కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోవాల్సి వస్తుందండి. ఇది కొంచెం లాంగ్ టర్మ్ బాగానే వర్కౌట్ అవుద్ది, కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. ఆ రామ్కి ఇన్ఫ్రా అంటే మీకు జనరల్ ఏంటంటే ఐటీ కొంచెం కొట్టేశారు కదా బాగా, ఎంగేజ్ బిజినెస్ కన్స్ట్రక్షన్. ఓకే, రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కొంచెం మీకు తెలిసిందే కదా, కొంచెం స్తబ్దతగానే ఉంది. కాకపోతే ఇది పర్వాలేదు, బాగానే ఉందండి. కొంచెం మీకు మూమెంట్స్ రావాలంటే రేంజ్ బౌండే నడుస్తుంది. అంటే 50-60 పాయింట్స్ రేంజ్ బౌండ్ నడుస్తున్నా, 600 నుంచి 650 దాదాపుగా ఒక 20 డేస్ అక్కడి నుంచే ఉంది. మీకు జనవరి ముందు నుంచి కొంచెం కన్సల్టేషన్ తీసుకుని జూన్ నుంచి కొంచెం మూమెంట్ వచ్చింది. అంటే ఎవ్రీ 3 మంత్స్కి చేంజెస్ వస్తుంది దీంట్లో. సో నెక్స్ట్ కొంచెం బ్రేక్అవుట్ అయితే 605 బ్రేక్అవుట్ అయితే కొంచెం ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కనుక కట్ అయితే మళ్ళీ అంతకుముందు లో అంటే 3 టైమ్స్ వచ్చింది దాదాపుగా. ఆ రేంజ్ ఎక్కడండి మీకు 410, 426, 433. అంటే మీకు యావరేజ్ తీసుకున్న 425 డౌన్ అవుతుందంటే ఆ 425 సపోర్ట్, లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ సపోర్ట్ తీసుకోవచ్చు, అక్కడ తీసుకోవచ్చు. లేదా మీరు 550 కట్ అయితే కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది కట్ కాకపోతే మనకి మళ్ళీ పైకి తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఈ రేంజ్ బౌండ్స్ ఏంటంటే ఒక్కోసారి మూమెంట్స్ ఆ బయింగ్ వచ్చినప్పుడు కొంచెం మూమెంట్స్ మారిపోతూ ఉంటాయి. టెక్నికల్ కొంచెం మారుతూ ఉంటాయి, ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఈ టెక్నికల్స్ అనేవి ఈ లెవెల్స్ దాటినప్పుడు దాని ప్రకారం మనం ఎంటర్ అవుతూ ఉండాలండి. రైట్ ప్రభు గారు, మరో కాలరు భాస్కర్ గారు కడప నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. భాస్కర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ జేపీ పవర్, ఐఆర్ఎఫ్సి, కేపీ గ్రీన్ సార్. ఒక్క నిమిషం. జేపీ పవర్, ఐఆర్సి అండి, ఐఆర్ఎఫ్సి సార్ రైల్వే స్టాక్, ఐఆర్ఎఫ్ఎస్, సార్ ఐఆర్ఎఫ్ఎస్. మూడోదేంటి సార్? కేపీఐ గ్రీన్ సార్. కేపీఐ గ్రీన్. ఓకే, కేపీఐ గ్రీన్ అంటే మీకు గ్రీన్ ఎనర్జీ కొంచెం టైం పట్టుద్ది. మీకు ఫ్యూచర్ జనరేషన్ స్టాక్ అనుకోవచ్చు. 436 ఉంది సార్. ఇది కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. మీరు ఆల్రెడీ ఉంటే కొంచెం ఆగండి, యావరేజ్ చేయడానికి కొంచెం డౌన్ ట్రెండే ఉంది. జేపీ పవర్ అన్నారు, జేపీ పవర్ 19-22% ఉంది సార్. ఇది అంటే మీకు ఈ రీసెంట్ మీకు అంతకుముందు వచ్చేసింది 27. అంటే ఇది 20 నుంచి 27 అంటే ఒక 7-8 పాయింట్స్ దాదాపుగా 6-7 మంత్స్ నడుస్తుంది. మీకు 22 మళ్ళీ క్రాస్ అయిందంటే 27 దాకా వెళ్ళచ్చు. ట్రెండ్ అప్పే ఉంది. 25-27 వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయండి. వెయిట్ చేయొచ్చు, కానీ అంత మూమెంట్ ఉన్న స్టాక్ కాదు, అంత అంటే లైమ్ లైట్ అంత స్టాక్ కాదు, కొంచెం స్లో ఉంటుంది. ఇది కొంచెం టైం పట్టుద్ది, బట్ మళ్ళీ 25-27 వరకు వచ్చే అవకాశం ఉంది. రైట్ ప్రభు గారు, మరో కాలరు శివయ్య గారు హైదరాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. శివయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నాం? అదాని గ్రీన్ ఎనర్జీ అండి. అదాని గ్రీన్ ఎనర్జీ సార్ 1050 లో తీసుకున్నాను, ఒక 4600 షేర్స్. ఓకే, దాని యొక్క టార్గెట్ నెక్స్ట్ ఎలా ఉంటుంది? అదాని రెండోదేమో ఎన్ఎండిసి స్టీల్. ఎన్ఎండిసి స్టీల్. ఓకే, ఎన్ఎస్ఎల్ ఎంఐఎస్టి. అది ఎంతలో ఉందండి? అది నేను 43 లో తీసుకున్నానండి, ఒక 85,000 షేర్స్. ఓకే, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చు, వెయిట్ చేయొచ్చు. 85 ఒక్క రేటే కొన్నారు కదా? అవునండి, ఒకే రేట్. అంటే మీరు 85,000 చేయాలంటే కొంచెం డివైడ్ చేయండి, క్యాపిటల్ డివైడ్ చేయండి. ఎందుకంటే స్క్రిప్ట్ ఎప్పుడు కంటిన్యూస్గా వన్ సైడే ఉండదు, డౌన్ సైడ్ ఉండదు.
రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. ప్రాఫిట్ బుకింగ్ న్యూస్ ఉన్నప్పుడు పట్టడం, మార్కెట్ ఉన్నప్పుడు కట్టడం. ఎందుకంటే మీరు ఎక్కువ హెచ్ఎన్ఐ క్లయింట్లా ఉన్నారు, ఎక్కువ కొనేటప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం మనం మూమెంట్ ఉన్నప్పుడు మనం పెట్టుకోవచ్చు. బట్ మన ఇష్ట ప్రకారంగా ఆ స్క్రిప్ట్లో పెట్టుకున్నప్పుడు కొంచెం స్టాగర్డ్ మేనర్లో కొనుక్కుంటే మంచిదని నా ఉద్దేశం సార్. ఎందుకంటే యావరేజ్ అవుద్ది, లోవర్ లోస్లో ఉన్నప్పుడు యావరేజ్ అవుద్ది, మార్కెట్ యూటర్న్ తీసుకున్నప్పుడు మనకు తొందరగా ప్రాఫిట్లు వస్తాయి. అదే ఒకటి. గ్రీన్ ఎనర్జీ అనేది కొంచెం టైం పట్టుద్ది, మీకు కన్సల్టేషన్ అవుతుంది, పెద్ద పడట్లేదు ఇది, రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. మీకు గ్రీన్ ఎనర్జీ అంటే నెక్స్ట్ 5 years తర్వాత మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి సార్. ఎన్ఎండిసి స్టీల్ అన్నారు 43 అంటే 41 ఉంది. అదే మీకు 80 shares అనేది ఒక 2 rupees అనేది చాలా తేడా వస్తుంది. సో అందుకని నేను అది నెక్స్ట్ టైం నుంచి కొంచెం ఇంప్లిమెంట్ చేయండి. అది ఇది అయితే కొంచెం పర్వాలేదు. మీకు ఈ రీసెంట్ కూడా 48 దాకా వచ్చింది సార్. ఎప్పుడండి 47, 67 ఎప్పుడు మీకు 28 October అక్కడ నుంచి కొంచెం డౌన్ అవుతుంది. మీరు ఏదైనా 44 క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కరెక్ట్గా మీరు ఎక్కడైతే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ అవడానికి రెడీ లెవెల్స్ ఉంటాయో ఆ లెవెల్లో కొన్నారు. సో అక్కడి నుంచి కిందకు వస్తుంది. సో ఎప్పుడైనా రేంజ్ బౌండ్స్ కూడా ఒక్కసారి చూడండి. అంటే రీసెంట్ లో ఎంత, రీసెంట్ హై ఎంత, దాని ప్రకారం మనం కొనాలా వద్దా, వెయిట్ చేయాలనేది మీకే తెలుస్తుంది. రైట్ ప్రభు గారు. మరో కాలర్ ప్రసాదరావు గారు శ్రీకాకుళం నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. ప్రసాదరావు గారు గుడ్ మార్నింగ్ అండి. ప్రభు గారు గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ హెచ్బిఎల్ ఇంజిన్ సార్. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అవును. ఇంజిన్. నెక్స్ట్ సిల్వర్ బీచ్ సార్. చంబల్ సిల్వర్ బీచ్. సిల్వర్ బీచ్ ఓకే చెప్పండి. నెక్స్ట్ ర్యాలీస్ ఇండియా. ర్యాలీస్ ఇండియా అంతే సార్. సార్ సిల్వర్ బీచ్ ఈజ్ నాట్ ఫర్ షార్ట్ టర్మ్, మినిమం 5 years ఉండాలి మీరు. ఎందుకంటే 175 దాకా వెళ్ళి మీరు 150 రేంజ్లో ఉంది ప్రస్తుతానికి. అది కన్జంప్షన్, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ పెరుగుతోంది. సో డెఫినెట్గా మీ ఇప్పుడున్న కంపెనీస్కి డిమాండ్ ఉన్న సప్లై లేదు. సో డెఫినెట్గా కొంచెం టైం పట్టుద్ది. మీకు నెక్స్ట్ టార్గెట్ 5 years అబోవ్ 5 to 10 years టార్గెట్ పెట్టుకుంటే మనకి దాదాపుగా బయటేమో 210 దాకా పోయింది, దీంట్లోనేమో ప్రీమియంతో అమ్మారు. ఇక్కడేమో 170 అంటే జిఎస్టీ వేసుకుంటే 175 ఆ రేంజ్ వరకు వచ్చింది. సో ఇప్పుడు మీరు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మళ్ళీ మనకి ఎక్స్చేంజ్లోనే 2 lakhs వరకు రావచ్చా అంటే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్చేంజ్లోనే అంటే బయట మీకు 230 ఆ రేంజ్కి వస్తుంది. సో లాంగ్ టర్మ్ 5 years అబోవ్ పెట్టుకోండి. సిల్వర్ బీసు ఏం భయం లేదు. మీకు లాస్ట్ టైం 75,000 వచ్చి పడిపోయింది చూసారా, ఆ టైపు కాకుండా ఇప్పుడు స్ట్రక్చరల్గా పెరుగుతోంది. సిల్వర్ ఈ స్ట్రాంగ్, ఎట్టి పరిస్థితుల్లో కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి పెట్టుకోవచ్చు. చంబల్ ఫెర్టిలైజర్స్ అన్నారు మీకు, ఒక్క నిమిషం. చంబల్ ఫెర్టిలైజర్స్ మీరు కొంచెం ఆగండి సార్. ఫెర్టిలైజర్స్ జనరల్గా సీజనల్ స్టాక్స్, సో సీజనల్ అప్పుడే మూమెంట్స్ ఉంటాయి. తర్వాత హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అనేది ఇందాకే మాట్లాడుకున్నాం, 898 ఉంది, 1.3%, 905 క్రాస్ అయినప్పుడు కొనండి సార్. తర్వాత ఇంకోటి అన్నారు ర్యాలీస్ ఇండియా. ర్యాలీస్ ఇండియా వచ్చేసి మీకు 251 ఉంది సార్, 0.38%. సారీ కన్సిస్టెంట్గా డౌన్ సైడ్ అప్ నుంచి దాదాపుగా 360 నుంచి డౌన్ సైడ్ పడుతూనే ఉంది. కొంచెం ఫ్రెష్ బైక్ అయితే ఆగండి, ఆల్రెడీ ఉంటే మటుకు కొంచెం ఆగండి. ఏదన్నా మీకు 265 క్రాస్ అయితే కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్ ప్రభు గారు. పరమేష్ గారు కర్నూలు నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. పరమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సికా గురించి అడగాలనుకుంటాను సార్. ఏ సార్? సికా, ఎస్ఐకే సికా. SIKS సిక్కా ఇంటర్ప్లాంట్ సిస్టమ్స్. అదేగా సార్. ఎంతలో కొన్నారు సార్ మీరు? 1100 కొన్నాను సార్. 1100 అంటే 1000 ఉంది, 999. 1000 అంటే మీకు కరెక్ట్గా డౌన్ అవుతుంది. రీసెంట్గానే కొన్నట్టున్నారు. డౌన్ అవుతుంది సార్. ఇది కొంచెం పరమేష్ గారు ట్రెండ్ డౌనే ఉంది కొంచెం. ఎందుకంటే 995 కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాంగ్ కన్సల్టేషన్ అప్పర్ సైడ్ తీసుకుంది. హయ్యర్ సైడ్ కూడా మీకు దాదాపుగా ఎక్కడండి 1533 18th June అక్కడి నుంచి డౌన్ కొడుతూనే ఉన్నారు. సో ఏదైనా మీకు స్ట్రాంగ్ కావాలంటే మళ్ళీ 1100 1150 క్రాస్ అయినప్పుడు మూమెంట్ వస్తుంది, ఫైర్ అప్పుడు వస్తుంది. అప్పుడు మనం ఏంటంటే తొందరగా ప్రాఫిట్లో ఉంటాం. ప్రస్తుతానికైతే డౌన్ ట్రెండ్లో ఉంది. యావరేజ్ చేయడానికన్నా ఇప్పుడు వద్దండి. రైట్ ప్రభు గారు. కేశవరెడ్డి గారు కదిరి నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. కేశవరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ నేను మహానగర్ గ్యాస్ 900లో కొన్నా సార్.
అది లాంగ్ టర్మ్ 2 years నుంచి ఉంది సార్. ఇప్పుడు బాగా పెరిగి తగ్గింది సార్. ఓకే. బట్ ఇంకోటి ఫ్రెష్ ఏంటి వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోల్ ఇండియాలో తీసుకున్నాం అనుకుంటున్నా సార్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుకోవచ్చు, మీరు ఇప్పుడు అమ్మాల్సిన పని లేదు ఆల్రెడీ ఉంటే. ఎందుకంటే 59,650 60,000 వరకు రావచ్చు ఎక్స్పెక్టేషన్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ప్రస్తుతానికి కొంచెం మూమెంట్ ఇంకా రానివి ఆల్ టైమ్ హై క్రాస్ అని కొన్ని ఉంటాయి కదా దగ్గర, అలాంటి స్టాక్స్ కొనవచ్చు. ఎస్బీఐ అయితే మీకు కొనుక్కోవచ్చు అండి. 1000 దాటి మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఇవాళ కొంచెం 1000 దాటి పోవచ్చు అనేది. ఓవర్ ఏ పీరియడ్ కొంచెం పెరగాలి. 3,500 దగ్గర స్ప్లిట్ అయింది, మళ్ళీ మనం ఆ రేంజ్ అసలు చూడాలి. 1000 కంటే బిలో అంటే బాగా అండర్ వాల్యూ ఉన్నట్టే కదా ఒక రకంగా చూస్తే. సో ఎస్బీఐ పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. మహానార్ గ్యాస్ అన్నారు, కొంచెం వాలటాలిటీ ఉంటుంది దీంట్లో. 1216 ఉంది సార్, ఇప్పుడు ఇక్కడ డౌన్ ట్రెండే ఉంది సార్. ఇప్పుడు ప్రస్తుతానికి అది 1500 దాకా పోయి అక్కడి నుంచి డౌన్ ట్రెండే ఉంది. ఈ ప్రస్తుతానికైతే ఇంకా కొంచెం 1200 1195 కట్ అయిందంటే కొంచెం కిందకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. వీక్ ఉంది సార్ కొంచెం. రైట్ ప్రభు గారు, మరో కాలరు సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సత్యనారాయణ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నమస్తే ప్రభు గారు. నమస్తే సార్. మాసిప్ ఒకటి, అవాంటెల్ ఒకటి, తేజాస్ నెట్వర్క్ ఇప్పుడు తీసుకోవచ్చా, ఇంకా డౌన్ ట్రెండ్ ఉన్నాయా? మాసిప్ ఒకటి, అవాంటెల్, మాసిప్, తేజాస్ నెట్వర్క్. తేజస్ ఎంతలో కొన్నారు సార్ ఇవి? తేజాస్ 700 లో కొన్నామండి, బాగా పడిపోయింది. మరి యావరేజ్ చేసుకోవాలి, ఏం పని చేసుకోవచ్చా వద్దా? సార్ మాసిప్ కూడా ఇది జనరల్గా ఏంటంటే లాంగ్ టర్మ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇది రీసెంట్గా ఏంటంటే ఏఐ బబుల్ అని, లేకపోతే యుఎస్ షట్ డౌన్ అప్పుడు ఏ కంపెనీస్లో లే ఆఫ్లు ఎక్కువైనాయి, దానివల్ల కొంచెం మళ్ళీ యూటర్న్ తీసుకుని అక్కడ కూడా మళ్ళీ రివైవ్ అయింది కాబట్టి కొంచెం ఇదవుతుంది. ఇది షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్. 2027 28 అంటే 2028కి దీనికి మంచి గేమ్ చేంజర్ అవుతుంది ఇండియాకి. సో మనమే కాదు బయటకి పంపించే అవకాశం కూడా ఉంది. గుజరాత్లో ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా మేజర్ టాటా కానీ రిలయన్స్ కానీ వాళ్ళు కూడా వస్తున్నారు దీంట్లోకి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి. సో ఇట్ విల్ బి ఎ గేమ్ చేంజర్ టు ఇండియా. సో డెఫినెట్గా మీకు టైం టేకెన్ కాబట్టి ఈ ప్రస్తుతానికి కొన్ని కంపెనీలకి మాస్టెప్ కానీ కెయిన్స్ కానీ ఇట్లాంటి ఇవన్నీ కూడా కొన్ని కన్సిస్టెంట్గా బాగానే ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్యూచర్లో కూడా వాళ్ళ ప్రొజెక్షన్స్ ఏంటి, ఎలా ఉన్నాయి. ఎందుకంటే బాగానే ఉన్న కంపెనీలు మళ్ళీ కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు తీసుకునే డిసిషన్ బట్టి. అది క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ చూసి కన్సిస్టెంట్గా గ్రోత్ అవుతుందా లేదా దాన్ని కీన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటే మాస్టిప్ అయితే మంచి కంపెనీ, ప్రస్తుతానికి బాగానే ఉంది. మీకు లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే బాగా 280 నుంచి డౌన్ అయింది, మళ్ళీ మీకు 235 క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆ లెవెల్ వరకు రావచ్చు. తేజస్ నెట్వర్క్ లాస్ట్ 1 year నుంచి ఇబ్బంది పడుతూనే ఉందండి. 482 ప్రస్తుతానికి అది డౌన్ సైడ్ కన్సల్టేషన్ అంటే పడట్లేదు, కానీ 50 days డిఎంఏ టెక్నికల్గా చూసుకుంటే దాని కింద డౌనే ట్రేడ్ అవుతుంది. సో మీకు ఏదన్నా కావాలంటే 600 క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే లాంగ్ కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు బ్రేక్అవుట్ విల్ బి హ్యూజ్. అప్పుడు దాకా కొన్ని స్టాక్స్ ఏంటంటే హ్యూజ్ కన్సల్టేషన్ తీసుకొని హ్యూజ్ బ్రేక్అవుట్ ఇస్తాయి. సో అది మనకి లాస్ట్ 1.5 year నుంచి లేదు. సో నెక్స్ట్ 2026 కూడా మోర్గన్ స్టాన్లీ 30,000 29,000 ఇస్తున్నారు. సో ఈ స్టాక్స్ అంటే ఆర్గనైజ్ వేలో పెరగలేదు. లాస్ట్ ఇయర్ అంటే మిడ్ క్యాప్ పెరిగినాయి, కొన్ని లార్జ్ క్యాప్ పడిపోయినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం లార్జ్ క్యాప్ ఫస్ట్, తర్వాత మిడ్ క్యాప్, తర్వాత స్మాల్ క్యాప్ పెరగాలని. అది ఈ సంవత్సరం ఆ మూమెంట్ రావచ్చు, ఆర్గనైజ్గా పెరగచ్చు అనే ఉద్దేశం. సో డెఫినెట్గా ఈ సంవత్సరం అందరికీ ఏదైతే స్టాక్స్ పెరగలేదో ఈ 2026లో మంచి ప్రాఫిట్లు ఇచ్చే అవకాశం ఉన్నాయండి. రైట్ ప్రభు గారు, మరో కాలరు గోపాలకృష్ణ గారు భీమవరం నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే సార్, ప్రభు గారికి నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి ఏ స్టాక్ గురించి అడగాలి? సాలాటో, పిఎఫ్సి, బిర్లా సాఫ్ట్ ఈ 3 5 కొన్న సంవత్సరం అయింది. తరగతి మీదకి వచ్చి చెప్పండి సార్. బిర్లా సాఫ్ట్ వచ్చి ఇంకోటి ఏంటి సార్, పిఎఫ్సి ఆల్రెడీ మాట్లాడాము, వినే ఉంటారు, అయినా నేను చెప్తానండి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 366 కొంచెం డౌన్ ట్రెండే ఉందండి. మీకు పిఎఫ్సి డౌన్లోనే ఉంది. బిర్లా సాఫ్ట్ వచ్చేసి మూమెంట్ బాగుంటాయి, దీంట్లో 60-70 పాయింట్స్ ఎగ్దమ్ని పెరుగుతుంది. మళ్ళీ కొట్టేసినప్పుడు కూడా 70 to 100 పాయింట్స్ కొట్టేస్తారు. సో మూమెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి దీంట్లో. బాగా డౌన్ అయినప్పుడు కొనుక్కోవాలి, మళ్ళీ పెరిగినప్పుడు తీసుకోవాలి. 383 కన్సల్టేషన్ ఇదో ఉంది. మీకు ఏదైనా 400 క్రాస్ అయినప్పుడు కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కొంచెం ఆగండి దీంట్లో. ఆ లెవెల్ దాటినప్పుడు చూసుకోండి. కంపెనీ అయితే బాగానే ఉంది, రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఈ లెవెల్స్ క్రాస్ అవుతున్నప్పుడు ఎంటర్ అవ్వండి సార్.
రైట్ ప్రభు గారు, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఫార్మా షేర్లు ఏ విధంగా అంటే ఉండే ఇప్పుడు మనకి యుఎస్ ట్రేడ్ డీల్ జరుగుతుంది, అతి తొందరలో 10 to 15% అవ్వచ్చు, 25% అవ్వచ్చు, 15 అవ్వచ్చు అంటున్నారు. అది ఎంతవరకు అవుతుందో తెలియదు. ఆ పాజిటివ్ న్యూస్ బట్టి ఫార్మా సెక్టర్లో కూడా 100% అన్నారు. 100% వారు ఎంతవరకు డైరెక్షన్ తీసుకుంటారు, ఆయన ఏ డిసిషన్ తీసుకుంటారు అనే దాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి జనరల్గా వాళ్ళు ఎక్కువ ప్రిస్క్రిప్షన్ మందే కాబట్టి అంత ప్రెషర్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కొనటమే ఆయనకి ఇబ్బంది. ఆయిల్ మనం కొనటం ఆపేసాం, యుఎస్ నుంచి తీసుకుంటున్నాం మనం. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది అనేది, వార్ తగ్గిపోయింది అనుకోండి, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఆయిల్, అడిగే ప్రశ్నే లేదు కదా, ఆయన క్వశ్చనే ఉండదు, క్వశ్చన్గా ఇదే ఉండదు. సో డెఫినెట్గా వార్ ఎంత త్వరగా ఆగిపోతే అంత పీస్ స్టాక్ నడిచి ఇదైపోతే బెస్ట్. అప్పుడు పాజిటివ్ వస్తుంది. వన్ బై వన్ మొత్తం అన్ని పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది. అంటే యుఎస్ ట్రేడ్ డీల్ కానీ, చైనా యుఎస్ ట్రేడ్ డీల్ కానీ, ఇవన్నీ అయిందనుకోండి, ఈ నవంబర్ సిరీస్లో వస్తుంది అనుకున్నాం, బట్ అంత రాలేదు. మూమెంట్ అయితే వచ్చింది. నెక్స్ట్ మంత్ కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆయన డిసిషన్ తీసుకునేదాకా మూమెంట్ ఉండే ఛాన్సులు ఉంటాయి. డిసెంబర్లో తీసుకుంటారా లేదా జనవరిలో తీసుకుంటారా అనేది మనకి జనవరి వచ్చేదానికి మన ఫిబ్రవరి బడ్జెట్ అంటే మన అందరూ షఫ్లింగ్లో ఉంటారు. సో అందుకని జనవరి దగ్గరికి వచ్చామా, జనవరి నుంచి ఫిబ్రవరి దాకా కొంచెం కన్సల్టేషన్ మూడ్లే ఉంటుంది. మళ్ళీ రైజింగ్ అంటే మీకు ఎఫ్ఐఎస్ అలాట్మెంట్ కూడా 1 month తర్వాత చేస్తారు. అంటే ఏప్రిల్ నుంచి మూమెంట్స్ వస్తాయి, ఏప్రిల్ మే నుంచి మూమెంట్స్ వస్తాయి. అందుకనే ఈ డిసెంబర్ సిరీస్ బాగుండాలని ముందు అక్టోబర్ 1400 points 6% పెరిగాం. ఈ నవంబర్ సిరీస్ ఫ్లాట్. సో డిసెంబర్ సిరీస్ ఏదైనా బ్రేక్అవుట్ అవడానికి ఛాన్స్ ఉందా అంటే ప్రాబిలిటీస్ ఉన్నాయండి. రైట్, మరి కాలర్ వెయిట్ చేస్తున్నాండి. తిరుమలరావు గారు గుంటూరు నుంచి. తిరుమలరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, హెరిటేజ్ ఫుడ్స్, ఓలా ఎలక్ట్రిక్ అండి. ఎంత రేట్లో కొన్నారు సార్? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ 210 రూపాయల్లో కొన్నామండి. కేఎన్ఆర్ 210. ఓకే. హెరిటేజ్ ఫుడ్స్ వచ్చేటప్పటికి 550 రూపాయలండి. ఓకే. ఓలా ఎలక్ట్రిక్ 60 రూపాయలండి. 60 రూపాయలు. కేఎన్ఆర్ వచ్చేసి 162 నడుస్తుంది సార్, కొంచెం 1.2% డౌన్లోనే ఉంది. ఇది డౌన్ సైడ్ కన్సాలిడేషనే ఉంది, వీకే ఉంది సార్, కొంచెం టైం పడుతుంది. మీకు ఏదైనా 185 క్రాస్ అయినప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిజల్ట్స్ పరంగా చూస్తే పెద్ద నెగిటివ్గా ఏం లేదు, పర్వాలేదు, నాట్ బ్యాడ్. జూన్ క్వార్టర్ మీద సెప్టెంబర్ క్వార్టర్ బాగానే ఉంది. మార్జిన్స్ కూడా పెరిగినాయి, ఏం పర్లేదు. ఆ లెవెల్ దాటినప్పుడు కొంచెం మూమెంట్ ఫైర్ వచ్చే అవకాశం ఉంది. హెరిటేజ్ అన్నారు, ఎలక్షన్స్ అప్పుడు బాగా మూమెంట్ ఉంది, తర్వాత మూమెంట్ లేదండి, స్తబ్దతగా అయిపోయింది. అంటే ఎక్కువ మూమెంట్ రావట్లేదు. 452 ఉంది, న్యూట్రల్ ఉంది. హెరిటేజ్ ఫుడ్స్ కొంచెం డౌన్ ట్రెండే ఉందండి, ఇంకొంచెం తగ్గే ఛాన్స్లే కనపడుతున్నాయి, దీంట్లో వీక్గానే ఉంది. ఓలా ఎలక్ట్రిక్ మీకు ఏదైనా ఫజల్ ఫ్యూయల్ నుంచి అన్ని ఈవీ వెహికల్స్కి వచ్చినప్పుడు, పూర్తిగా వచ్చినప్పుడు దీంట్లో మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం నెక్స్ట్ 3 to 5 years ఇది కొంచెం లాంగ్ అనుకోవచ్చు. అప్పుడు దాదాపు 90 దాకా పోయి ఇష్యూ తర్వాత అక్కడి నుంచి కిందకి వచ్చి డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంటుంది. దీంట్లో ఫైర్ మూమెంట్ రావాలంటే మీకు మన పెట్రోల్ డీజిల్ ఆపేసి మన ఈవీ వెహికల్స్ వాడాలి పూర్తిగా. అది వాడాలంటే మనకి 3 నుంచి 5 ఏళ్ళు టైం పట్టింది, అప్పుడు తర్వాత కానీ మూమెంట్ రాదు. రైట్, మరో కాలర్ సత్యనారాయణ గారు రాజమండ్రి నుంచి కాలర్ వెయిట్ చేస్తున్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి ఏ స్టాక్ గురించి అడగాలనుకుంటున్నారు? సార్ అశోక బిల్డ్ కాన్ ఒకటి, కేపీఐ గ్రీన్ ఒకటి, సుజలాన్. అశోక బిల్డ్ కాన్ ఒకటి, కేపీఐటి, అంతేగా సార్? అశోక బిల్డ్ కాన్ 223లో తీసుకున్నాను సార్ అది. ఓకే. తర్వాత కేపీఐ గ్రీన్ 536లో తీసుకున్నాను సార్. ఓకే సార్. కేపీఐటి 177 ఉంది సార్, ఇది 0.3% అశోక్ బిల్డ్ కాను. కొంచెం మీకు 200 అంటే 212, ఒక్క నిమిషం, 223 అంటే 211 3rd November అక్కడ ఈ రీసెంట్ హై, అది అక్కడ నుంచి డౌన్ సైడే ఉంది, కొంచెం వీకే ఉంది సార్. 223 అంటున్నారు కాబట్టి ఎప్పుడు లాంగ్ బ్యాక్ తీసుకున్నారు, మీకు ఎప్పుడు దాదాపుగా మీకు ఫిబ్రవరిలో తీసుకున్నారు. ఫిబ్రవరి నుంచి కొంచెం కన్సల్టేషన్ బాగా డౌన్ ఏం లేదు కానీ కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది, మీకు కొంచెం టైం పట్టింది సార్, హోల్డ్ చేయండి, ఏం పర్లేదు. తర్వాత కేపీఐటి ఏం సార్ చెప్తున్నాను. కేపీఐటి 1196 ఉందండి. ఇది కొంచెం 1205 1210 క్రాస్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి, కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్ హై 1350 అంటే 1400 వరకు వేసేయచ్చు. 1200 to 1400 రేంజ్ బౌండ్ తీసుకోవచ్చు. ఆ రేంజ్ బౌండ్లో కదలాడుకులు ఉన్నాయి.
రైట్ ప్రభు గారు, అంటే ముఖ్యంగా ఎనర్జీ సెక్టర్ ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఎనర్జీ టైం టేకింగ్ అండి, ఇప్పుడే కాదు. రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఇవన్నీ మోర్ దెన్ అదే నేను అనేది, ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఇవన్నీ కూడా నెక్స్ట్ 5 years తర్వాత ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ అవి. ఇరిడా కానీ ఇట్లాంటివన్నీ ఏంటంటే లాస్ట్ 1.5 year మూమెంట్ ఉన్నాయి, తర్వాత తగ్గిపోయినాయి. రెన్యూబుల్ ఎనర్జీ ఎప్పుడైతే యూసేజ్ పెరిగిందో అప్పుడు ఈ స్టాక్స్, ఎనర్జీ స్టాక్స్ అన్నీ పెరుగుతాయి. సో ఎనర్జీ స్టాక్స్ అంటే మీకు సోలార్ కానీ, సోలార్ ఫ్యూచర్ జనరేషనే, ఈ ఎనర్జీ స్టాక్స్ ఫ్యూచర్ జనరేషనే. గేమ్ చేంజర్ అంటే మన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఇవన్నీ ఫ్యూచర్ జనరేషన్. అంటే గవర్నమెంట్ PLA స్కీమ్ కింద ఏ కంపెనీస్కి బెనిఫిట్ వస్తుంది, ఆ బెనిఫిట్ వచ్చినప్పుడు వాళ్ళ మార్జిన్స్ బాగా ఇదవుతాయి. ఎందుకంటే కట్టాల్సిన పేమెంట్ తగ్గినప్పుడు బ్యాంక్స్ కూడా ఇదవుతాయిగా, అలాగా ప్రాఫిట్స్ పెరిగే ఛాన్సులు ఉంటాయి. అది 5 years అబోవ్ అయినప్పుడే అలాంటి స్టాక్స్లో పెట్టుకోవాలండి. ప్రభు గారు, అంటే ముఖ్యంగా వాహన కంపెనీల షేర్లు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు GST రీజిక్ చేసినాక బాగానే పెరిగినాయి, 25%, 26% పెరిగినాయి. అంటే ఎవ్రీ మంత్ సేల్స్ డేటా ఫస్ట్ వస్తుంది. ఆ సేల్స్ డేటా వచ్చినప్పుడు మూమెంట్స్ ఉంటున్నాయి, ప్లస్ ఉన్నాయా మైనస్ ఉన్నాయా, తగ్గుతున్నాయా లేవా. 2-wheeler ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఎప్పుడు కన్సిస్టెంట్గానే ఉంటుంది. 4-wheeler కొంచెం హయ్యర్ సైడ్, కొంచెం తగ్గుతా పెరుగుతా, ఒక్కొక్క సీజనల్ ప్రకారం కొంచెం ఒకసారి తగ్గుతూ కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 60 లక్షలు 70 లక్షల కారు ప్రతి మంత్ కొనలేరు కదా, కన్సిస్టెంట్గా కొనలేరు. సో అవి కొంచెం ఇదవుతుంటాయి. సో మిగతా 2-wheeler మటుకు TVS మోటార్స్ ఇలాంటివన్నీ కన్సిస్టెంట్ గ్రోత్ అవుతూనే ఉంటాయి. మారుతి అనుకోండి, ఎవర్ గ్రీన్, మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మారుతి వరం కదా. సో అట్లా అలాంటి కంపెనీలు మేజర్ హయ్యర్ ఎండ్ ఉన్న కార్లు అయితే కొంచెం సేల్స్ తగ్గుతూ ఉంటాయి. ప్రభు గారు, మరి కాలర్ జైపాల్ రెడ్డి గారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. జైపాల్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రభు సార్ చెప్పండి సార్. చెప్పండి సార్. అది స్టడ్స్ IPOలో అలొకేట్ అయింది సార్, అట్లే దామోదర్ ఇండస్ట్రీ రెండు నెగిటివ్లో ఉన్నాయి సార్. దామోదర్ ఒకటి, ఇంకోటి ఏంటి సార్ ముందుదేంటి? స్టడ్స్ మొన్న IPOలో. సో జనరల్గా కొత్త కంపెనీలు కొంచెం మనకు డేటా ఉండదు కాబట్టి చెప్పలేము. సో మీరు జనరల్గా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్, ఇప్పుడు FIIs కూడా ప్రాఫిట్ ఇన్స్టెంట్ గెయిన్ కోసం చేసుకున్నప్పుడు ఎక్కువ అలాట్మెంట్ కూడా ముబ్బడిగా IPOs వస్తున్నాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఈవెన్ అంటే ఒక ప్రొవిజన్ షాప్ ఉన్న వాళ్ళు కూడా IPOకి వచ్చారు. సో అది ఎట్లా అసలు సెబీ కూడా కొంచెం శీతకన్ను వేసి కొన్ని సాగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు పాన్ షాప్ ఒకళ్ళు ఉంటే 4 పాన్ షాపులు ఉంటే దానికి IPOకి వస్తే ఎట్లా అండి? అది సెబీ కూడా అంత పర్మిషన్ ఇస్తే ఎట్లా అసలు? సో ఎందుకంటే ముబ్బడిగా అంటే మార్కెట్ నుంచి డబ్బులు తీసుకోవటం ఈజీ అయిపోయింది జనాల దగ్గర నుంచి. అది తప్పు కదా. ఇప్పుడు ఫండమెంటల్గా ఉన్నాయి. ఇప్పుడు పేటిఎం ఉంది, 2000 పెట్టారు. ఏ రకంగా పెట్టారండి? వాళ్ళకి సర్వీస్ ఛార్జెస్, అది 2000 ఎట్లా? ఆ కంపెనీ ప్రొడక్ట్ ఏంటి అసలు? సర్వీసెస్ మీద 2000 తీసుకోవడం ఏంటి? సెబీ కూడా చాలా కొంచెం లీజర్గా ఉండి ఎందుకు ఇస్తుందో తెలియదు. అందుకని IPOస్లో మనం అనుకునే రావట్లేదు, మనం అనుకున్న స్టాకు. సో మన ఫండమెంటల్గా స్టాక్ బాగుంది, ఫ్యూచర్లో గ్రోత్ అవుతుంది అనుకున్నప్పుడు సెకండరీ మార్కెటే బెస్ట్. మనకు అది రీట్రేస్మెంట్, ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనం పికప్ చేసుకుందాం. IPOస్లో మనం అనుకున్న షేర్లు అలాట్మెంట్ రాదు. మనం 15,000 నుంచి 2 lakhs పెట్టినప్పుడు ఎన్ని షేర్లు వస్తాయండి? మీకు ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ ఉంటే బుక్ చేసుకోండి. మళ్ళీ ఏదైనా కిందకైనప్పుడు ఆ కంపెనీ మంచిది స్టడీ చేసి అప్పుడు మనం కొనుక్కుందాం. అది బెస్ట్ అండి. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు. స్టాక్ మార్కెట్ సీనియర్ నిపుణులు, ముఖ్యంగా మదుపుదారుల యొక్క సందేహాలను నివృత్తి చేసినందుకు. ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. రేపటి బిజినెస్ ప్రైమ్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9 News.